ఫస్ట్ రాజేష్ కుమార్ గారు మీ దగ్గర నుంచి వస్తున్నాను. రాజేష్ కుమార్ గారు, హైకోర్టు చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. 2 సార్లు ఇప్పటికీ పరీక్షలు రద్దు అయ్యాయి. అంటే ఏ ఉద్దేశంతో రద్దు చేసినట్టు, ప్రధాన కారణం ఏంటి అసలు? ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. కానీ ఎక్కువగా మన తెలంగాణ బిడ్డలు ఏదైతే తెలంగాణ ఫామ్ అయిందో నీళ్లు నిధులు నియామకాలు ఉద్దేశించి నిధులు ఓకే, నీళ్లు తర్వాత సంగతి, నియామకాల దృష్టిలో వచ్చేసి మనం 2014 నుంచి చూస్తూనే ఉన్నాం. 1,00,000 ఉద్యోగాలు. ఇప్పుడు మనకు 2011 లో గ్రూప్ 1 పరీక్ష ఇంతకుముందు ఎరెస్టబుల్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఫామ్ అయింది. కానీ అది మళ్ళీ క్యాన్సల్ అయ్యి సుప్రీం కోర్టు వరకు వెళ్ళి మళ్ళీ 2016 లో రీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసిండ్రు. దాదాపు 10 సంవత్సరాల్లో కొన్ని లక్షలాది మంది నిరుద్యోగులు డిగ్రీ పాస్ అయ్యి కానీ బీటెక్ పాస్ అయిన గ్రూప్ 1 కోసం ప్లస్ యూపీఎస్సీ ఫెయిల్ అయిన వాళ్ళు గ్రూప్ 1 ఆశ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు యూపీఎస్సీ నేషనల్ లెవెల్లో పర్ ఇయర్ దాదాపు ఒక 10-20 ఎగ్జామ్స్ వితౌట్ ఎనీ పేపర్ లీక్, విత్ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, ఇవన్నీ కాన్స్టిట్యూషన్ బాడీలు. ఈ కాన్స్టిట్యూషన్ బాడీలు ఒక ఎగ్జామినేషన్ ప్రాపర్ గా కండక్ట్ చేయకపోతే గవర్నమెంట్ ని ఏమనాలి? ఇప్పుడు ఎక్స్పెషల్ గా ఈ రోజు జస్టిస్ మాధవిదేవి గారు ఏ విధంగా క్యాన్సిల్ చేశారంటే ఈ ఎగ్జామినేషన్ ఎక్స్పెషల్ గా అసలు దీంట్లో బయోమెట్రిక్ లేదు. ఏ అనే వ్యక్తి బదులు బి అనే వ్యక్తి ఎగ్జామ్ రాసిండు. రెండో పాయింట్, అసలు దీంట్లో మనకు ఓఎంఆర్ షీట్లలో హాల్ టికెట్ నెంబర్స్ వేయడానికి కూడా ప్రోద్బలం లేదు. ఇంకోటి క్వశ్చన్స్ అసలు లాస్ట్ టైం కంపారిజన్ టు గ్రూప్ 1 ఈ కంపారిజన్ గ్రూప్ 1 కి పొంతనే లేదు. ఈ 3 రీజన్స్ వల్ల దాదాపు జూలైలో పిటిషన్స్ పడ్డాయి గ్రూప్ 1 క్యాన్సిల్ చేయమని. డిఫరెంట్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ ని రద్దు చేయమని చేశారు. సో దీన్ని ఆఫ్టర్ కన్సిడరేషన్ ఆఫ్ ద మెరిట్స్ ఆఫ్ ద కేసెస్ ద హానరబుల్ కోర్ట్ హ్యాడ్ cancelled the group 1 examination and directed concerned authorities including TSPSC to conduct re-examination of these group 1 services. ఇది ఇంకొకటండి, ఈ తీర్పు అనేది చారిత్రాత్మకం అండి. అట్లీస్ట్ ఇప్పటికైనా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ మేల్కొని అసలు స్టూడెంట్స్ కి ఏం కావాలి, ఎలా కావాలి, ఒక ఎగ్జామినేషన్, ఇంకొకటి దీని అన్నిటికీ ఇంకొక కేసు కూడా వేసి ఏదైనా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ని విత్ ఇన్ 1 year ప్రాసెస్ లో, లైక్ ఇప్పుడు ప్రజెంట్ యూపీఎస్సీ ఏ విధంగా ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ 9 నెలల నుంచి 12 నెలల లోపు కంప్లీట్ అవుతుందో ఆ ప్రాసెస్ కోసం మనందరం పాటుపడాలి. వీటన్నిటికి కూడా మనందరము కృషి చేయాలన్నమాట.